జగన్ హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదంటూ సెటైర్లేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. నియోజకవర్గాల పెంపుపై ఈ పార్లమెంట్ సమావేశంలోనే స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్పై ఈసారి గట్టిగా పోరాడతామని చెప్పారు. కొంత రాజకీయమైనటువంటి వ్యవహారం కూడా కాబట్టి ముఖ్యమంత్రి సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించి సాధించాలనుకోండి, మమ్మల్ని కూడా అదే రకంగానే పోమని ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్లోనే వస్తుందనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన వస్తే చాలా మంచిది. మాకు పాపం ఆయనకు ఒక్కటే, ఎట్లాగైనా ముఖ్యమంత్రి సీటు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికోసం సాధ్యమవుతుందా అసాధ్యమవుతుందా అనేటువంటిది లేకుండా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ రాష్ట్ర బడ్జెట్టే సరిపోతుంది. ఆఫీసర్ల జీతాలు కూడా తక్కువ వస్తుందేమో ఆ పరిస్థితులు చెప్తున్నాడు. ఆవేశమైనకు ఎట్లాగైనా సరే, ఎన్ని మాటలు చెప్పైనా సరే, అబద్ధం చెప్పైనా సబద్ధం చెప్పైనా ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చూద్దాము ఎవడేమి చేస్తాడు. నన్ను ప్రశాంత్ కిషోర్ గారు ఏమైనా సలహాలు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే, జగన్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడు. మరి ఎవరైనా గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తే గెలుస్తారు, లేకపోతే పోతారు, సక్కలకు పోతారు. కాబట్టి అది ఉండదు, అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది.